ఆ పురాణజ్ఞుడు ఒక ఆయన పురాణం మీద గట్టి పట్టు కలిగిన వాడు ఈ విధంగా చెప్పాడు. అనగా ఈ యజ్ఞము విధి సనాథ ఋత్విక్ ప్రయోగ సంపూర్ణం బయ్యును కడచననేరదు నడుమన యుడుగును భూసురోత్తమ నిమిత్తమున. మహాత్మా, ఓ జనమేజయ, నీవు చేయబోయే ఈ యజ్ఞం ఋత్విక్కులందరూ శాస్త్రోక్తంగా చేసే క్రియాకలాపాల వల్ల సమగ్రమైనప్పటికీ కూడా చివరిదాకా సాగుతుంది అని అనిపించట్లేదు నాకు. సాగదు చివరిదాకా. ఒక బ్రాహ్మణోత్తముని కారణంగా నువ్వు చేసేటటువంటి ఈ సర్పయాగం మధ్యలోనే ఆగిపోతుంది అన్నాడు అని ఆ పౌరాణికుడు చెప్పగానే అతని మాటలు పెడచెవిని పెట్టాడు రాజుగారు. ఎందుకని? నేను రాజుని, ఇంతమంది ఋత్విక్కులు ఉన్నారు, ఇంత ధనం ఉంది నా దగ్గర, ఇంకెందుకు ఆగుతుంది అనుకుంటున్నాడు. అప్పుడు శవన మహర్షి కులంలో ప్రసిద్ధుడైనటువంటి చండభార్గవుణ్ణి హోతగా పెట్టుకున్నాడు. పింగళుడు అనేటువంటి ఆయన్ని అధ్వర్యుడుగా పెట్టుకున్నాడు. శారంగవుడు అనేటువంటి ఒక మహర్షిని ఋత్వికుడుగా పెట్టుకున్నాడు. కౌత్సుడు అనేటువంటి వాడు ఉద్గాతగా ఉన్నాడు. వైశంపాయనుడు మొదలైనటువంటి మహర్షులు యజ్ఞవిధి పరీక్షకులుగా ఉన్నారు. నల్లటి వస్త్రాలు ధరించిన వాళ్ళు, పొగల చేత ఎర్రబడిన నేత్రాలు కలవాళ్ళు అయినటువంటి యజ్ఞతంత్రాన్ని నడిపించే ఋత్విక్కులు అగ్నిసాధ్యమైనటువంటి కర్మలకి అంగభూతమైనటువంటి కర్మకలాపాన్ని చేసి అందులో నెయ్యి మొదలైన పదార్థాలను హోమం చేయడానికి మొదలుపెట్టారు. అప్పుడు బ్రాహ్మణుల యొక్క మంత్రాల యొక్క అగ్నిలో వ్రేల్చే పదార్థాల యొక్క ప్రభావం వల్ల వశం తప్పిన వాళ్ళై గొప్ప గొప్ప పాముల రాజులు ఒకరినొకరు పిలుచుకుంటూ మిక్కిలి భయం చేత కలత పొంది హోమకుండంలో అగ్నుల్లో శీఘ్రంగా పడిపోతున్నారు. ఒక్కొక్క సర్పం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఆ హోతలు వాళ్ళు వచ్చి పడిపోతున్నారు. ఎవరెవరు పడ్డారో చెప్తున్నాడు ఇక్కడ. కోటిషుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలీమకుడు, పిచ్చలుడు, గౌణపుడు, కాలవేగుడు, మండలకుడు, పిండసేక్త, వీళ్ళందరూ కూడా తక్షక వంశంలో పుట్టిన వాళ్ళు. ఈ పాములన్నీ వచ్చి పడ్డాయి. అలాగే పారావతుడు, పారిజాతయాత్రుడు, పాండరుడు, వీళ్ళంతా కూడా ఐరావత సర్పకులంలో పుట్టిన వాళ్ళు. అలాగే నేరకుడు, కుండలుకుడు, వేణి, ఇటువంటి వాళ్ళంతా కూడా కౌరవ్యుడు అనేటువంటి సర్పరాజు కులంలో పుట్టినవాళ్ళు. ఇలా ఒక్కొక్క మహాసర్పం యొక్క కులంలో పుట్టినటువంటి వివిధ నామాలతో ఉన్నటువంటి పాములన్నీ వచ్చి పడిపోతూ ఉన్నాయి. అలాగే ధృతరాష్ట్రుడి యొక్క వంశంలో పుట్టినవాడు. ధృతరాష్ట్రుడు అంటే దుర్యోధనుడు తండ్రి కాదు. ఈ సర్పాలలో కూడా ఒకడు ఉన్నాడు. ఈ కద్రువ పుత్రుల్లో ఒకడు ధృతరాష్ట్రుడు. వాడి వంశంలో పుట్టినటువంటి పరాశరుడు, తరుణకుడు, మణిస్కంధుడు, ఇటువంటి వాళ్ళు కూడా వచ్చి ఒక్కొక్క మొత్తంగా 1000, 10,000 సంఖ్యలో కలిగి పడిపోతున్నారు. అతివేగాకుల చిత్తులై పడి ఉదాత్త విషాగ్నుల్ సితాసిత పీతారుణవర్ణదేగులు సవాశ్రుగ్రక్తనేత్రుల్ మహోన్నతులు ఏకత్రిక పంచసప్తనవ నానామస్తకుల్ పల్వురు ఉద్ధత నాగేంద్రులు బ్రహ్మదండాహతి ఆర్తధ్వానులై వన్హిలోన్. ఎట్లా ఉన్నారట ఆ పాములు? వాళ్ళ కూరల్లో భయంకరమైనటువంటి విషం కలిగిన వాళ్ళు. కొన్ని సర్పాలు తెల్లగా ఉన్నాయి, కొన్ని సర్పాలు నల్లగా ఉన్నాయి, కొన్ని పసుపచ్చవి, కొన్ని ఎర్ర రంగులో ఉన్నాయి. అలాగే కొంతమంది బాగా పొడవాటి వాళ్ళు, కొన్ని 1 తల, 3 తలలు, 5 తలలు, 7 తలలు, 9, అలా అనేక శిరస్సులు కలిగినటువంటి వాళ్ళు.
గర్వితులైనటువంటి ఆ సర్పరాజులు మంత్రమనే దండం యొక్క దెబ్బ చేత దీనమైనటువంటి ధ్వనులు గలవారై అధికమైన వేగం చేత కలత చెందినటువంటి మనస్సు కలిగే వాళ్ళై వచ్చి అగ్నికొండంలో పడిపోతూ ఉన్నారు. తొట్టుపాటు పడుతూ అగ్నిలో పడేటప్పుడు కలిగే ధ్వని, పడి కాలే ధ్వని, చిట్ పట్ అని ధ్వనులు, కాలి పెక్కు విధాల బ్రతలయ్యేటప్పుడు కలిగే ధ్వని, పాముల దేహాల నుండి బయటపడినటువంటి దిక్చక్రాన్ని అతిశయంగా మోగేటట్లుగా చేసి, అంటే భూమి అంతా కూడా దద్దరెళ్ళిపోతుంది అన్నమాట. ఆ పాముల యొక్క ఆర్తనాదాలకి, అవి పడేటటువంటి శబ్దానికి అవి చెటిల్ చెటిల్ అని పగిలిపోతూ ఉంటే, అప్పుడు తక్షకుడు అతి భీతుండై ఆ క్షణమున నరిగే సొరగణాధిప నన్ను రక్షింపుమ 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 అనుచు ఆ పురందరు కడక. పురందరుడు, దేవేంద్రుడు అనేది ఒక పదవి పేరు. అది ఆ పదవిలో ఈ మన్వంతరంలో ఉండేవాడు పురందరుడు. ఆ సమయంలో తక్షకుడు అనేటువంటి సర్పరాజు మిక్కిలి భయపడి, దేవతాధిపతి అయినటువంటి ఓ ఇంద్రుడా, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని వేడుకుంటూ ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు. ఇంద్రుడు పూర్వం బ్రహ్మదేవుడి యొక్క వచనం వల్ల వాసుకి మొదలైన పాములందరి, ఆ పాముల కులంలోని శ్రేష్ఠులకి సర్పయాగం వల్ల భయం లేకుండా వరమిచ్చాడు బ్రహ్మ. అది తెలియటం వల్ల తక్షకుణ్ణి భయపడద్దని ఆదరంతో గ్రహించాడు, ఆహ్వానించాడు, ఆయనకు ఆశ్వాసన కలిగించాడు. ఎందుకని? సర్పకులంలో ఉన్న ముఖ్యులకి మరణం లేదు అని బ్రహ్మ చెప్పాడు కదా, అందుకని. ఈ యొక్క పాములన్నీ కూడా భయపడిపోయినాయి. సర్పయాగం వల్ల చచ్చిపోతామని సర్ప సమూహాలన్నీ తల్లి అయిన కదురు ఇచ్చినటువంటి వాగ్రూపమైనటువంటి శాపం చేత, శిక్ష శాపం, పీడింపబడిన వాళ్ళై హోమగుండంలో పట్టానికి దుఃఖపడి తన చెల్లెలు జరత్కారువు యొక్క భార్య అయినటువంటి జరత్కారువును చూచి ఈ విధంగా అంటున్నాడు వాసుకి. వాసుకి చావు లేదు, కానీ తన వాళ్ళందరూ బలైపోతుంటే ఆ అగ్నికొండంలో పడి బాధపడి తక్షకుడేమన్నా ఇంద్రుడి యొక్క పంచం చేరాడు. ఆదిశేషుడు భగవంతుడి యొక్క అనుజ్ఞ వల్ల చక్కగా భూమిని మోస్తూ ఆయన ఉన్నాడు. వాసుకి శివుడికి కంఠాభరణమై ఆయనకు చావు లేకుండా ఉన్నాడు. కానీ తన వాళ్ళందరూ చచ్చిపోవటం వల్ల అప్పుడు చెల్లెల దగ్గరికి వెళ్ళి ఆ చెల్లితో అంటున్నాడు వాసుకి, ప్రస్తుత ఫణి సత్ర భయత త్రస్తాత్ములమైన అస్మదాదులకెల్లన్ స్వస్తియొనర్పగ అవసరము ఆస్తికునకయ్యే ఇప్పుడు అంబుజనేత్ర. ఓ తల్లి, పద్మాల వంటి కన్నులు గల తల్లి, అంటే పద్మాల లాంటి కన్నుల గల తల్లికి దయ ఎక్కువ ఉంటుంది, అందుకని అట్టా సంబోధించాడు. ఓ జరత్కారు, ఆ జనమేజయ మహారాజు చేత ఆరంభింపబడినటువంటి సర్పయాగం వల్ల భయపడినటువంటి వాళ్ళై నేను మొదలగలిగిన మిగతా పాములన్నిటికీ కూడా శుభం చేయటం కోసం అవసరమైన సమయం ఇప్పుడు నీ కుమారుడైనటువంటి ఆస్తికుడికి వచ్చింది. మా మేనల్లుడు వాడు, మమ్మల్ని అందరినీ రక్షించాలి. ఇక్కడ కొంతమంది అంబుజనేత్ర అని చెల్లెల్ని సంబోధించవచ్చునా అని అనుమానిస్తారు. ఈ సంబోధన శృంగార భావ్య జనకం కాకుండా ఇక్కడ గౌరవ వ్యంజనం అని మనం గ్రహించాలి. అంటే ఇందాక చెప్పాను మీకు, అంటే పద్మాల వంటి కన్నులు కలిగిన వాడు పరమాత్మ. ఎందుకంటాం ఆయన్ని మనం? పరమాత్మ దయాళువు కదా, అటువంటి తెల్లటి కన్నులుంటే దయగలిగి ఉంటాడు. అట్లాగే అమ్మా నువ్వు కూడా దయగలిగి దానివి అని చెప్పటంలో ఒక సంబోధన. అమ్మా, నీ కుమారుడైనటువంటి ఆస్తిక మహర్షి
నిర్మలమైనటువంటి తపస్సంపదలో బ్రహ్మదేవుడు వంటి వాడు, పాపరహితుడు. ఇతని యొక్క మాటల చేత పాముల సముదాయాల రక్షణం సమంజసంగా అవుతుంది అని పూర్వం బ్రహ్మదేవుడి యొక్క వాక్కు అని చెల్లెలతో చెప్పాడు. పూర్వం బ్రహ్మదేవుడి యొక్క వాక్కు కూడా ఇలాంటిదే. అందువల్ల అంటే సర్పయాగం నీ కొడుకు అయినటువంటి ఆస్తికుడి చేత ఆపబడుతుంది. ఈ మాట విని ఏలాపుత్రుడైనటువంటి నాగకుమారుడు మాకు చెప్పాడు, జరత్కారు మునికి నిన్నిచ్చి పెళ్లి చేయడం కూడా ఈ ప్రయోజనం కోసమే తల్లి. చూడండి, వాళ్ళ స్వప్రయోజనం కోసం చెల్లెల్ని ఆయనకిచ్చి పెళ్లి చేశారు. ఇంకొక్క నిమిషమైన అశ్రద్ధ చేస్తే సర్వ వినాశనం అవుతుంది. కాబట్టి నీ కుమారుడు మా మేనల్లుడైనటువంటి ఆస్తికుడు వెంటనే బయలుదేరి జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి సర్పయాగాన్ని మాన్పించి ఈ సమస్త నాగుల జాతిని రక్షించాలి అని వాసుకి చెప్పగానే అన్నగారి మాటలు విని ఆ చెల్లెలైనటువంటి జరత్కారు కుమారుడైనటువంటి ఆస్తికుడిని చూచింది. వాడి ముఖం చూచి, నాయనా, నువ్వు వెంటనే నీ మేనమామ గారు చెప్పినటువంటి పని సాధించు అన్నది. అప్పుడు ఆస్తికుడు తల్లికి నమస్కరించి, కడవబడి మున్ను వన్హింగడుకొని పడినవి కాని కద్రూసుతులన్ పడని నింకనవశ్యము ఉడిగింతును సర్పయాగమోడకుడింక. అమ్మా, ఇంతకుముందు అగ్నిలో అధికంగా పడినవి పడనియండి, ఇక నేను వాటిని ఏం చేయలేను. కానీ ఇక మీదట కద్రువ కొడుకులైనటువంటి పాములని ఆ అగ్నిగుండంలో పడనివ్వను, ఆహుతి కానివ్వను. తప్పకుండా నేను సర్పయాగాన్ని మాన్పిస్తాను అని ఆస్తికుడు తల్లికి మేనమామకి మాటిచ్చాడు. వెంటనే ఆస్తికుడు వాసుకి మొదలైనటువంటి నాగరాజులను ఓదార్చాడు. 4 వేదాలలో 6 వేదాంగాలలో నిష్ణాతుడైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులతోటి జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉన్నటువంటి ఆ యాగశాలకు వచ్చాడు. తన యొక్క శరీరము యొక్క కాంతి వల్ల సభామధ్యమంతా కూడా ప్రకాశిస్తూ ఉండగా మంగళవాక్పూర్వకంగా జనమేజయుడిని కీర్తించాడు. ఏదైనా ఒక పని సాధించుకోవాలంటే ముందుగా కీర్తించాలి, స్తోత్రం చేయాలి. అందుకని స్తోత్రం చేశాడు. రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై ధారుణీ ప్రజనెల్లన్ దయతోడ ధర్మచరితన్ పాలించుచున్ తొంటి ధర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధ్రాతృరామున్ రఘున్ విజయున్ బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షిత. పారీక్షిత అన్నాడు, అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు. ఓ జనమేజయ మహారాజా, చంద్రవంశంలో ప్రధానమైనటువంటి అలంకారానివై ఒక ఋషి వంటి రాజువై దయతోటి ధర్మంతోటి కూడినటువంటి ప్రవర్తనతోటి భూమిలోని ప్రజలందరినీ పరిపాలిస్తూ పూర్వం ప్రసిద్ధులైనటువంటి ధర్మరాజుని, నాభాగుడిని, భగీరథుణ్ణి, దశరథ మహారాజుని, మాంధాతని, రాముడిని, రఘుమహారాజును, అర్జునుడిని ఉత్తమ గుణాలలో సరిపోలేవయ్యా నువ్వు అని అంతమందితో పోల్చాడు. ఇక్కడ ధర్మరాజుని, అర్జునుడిని నన్నయ్య ఆరంభంలో అంతంలో పేర్కొన్నాడు. చూడండి, వాళ్ళు జనమేజయుడి యొక్క ప్రపితామహులు, చంద్రవంశానికి అలంకారులు. మిగిలిన వాళ్ళు సూర్యవంశంలో ప్రసిద్ధి పొందినటువంటి రాజులు. మాంధాత యువనాశ్వుడి యొక్క గర్భం నుండి పుట్టినవాడు.
అలాగే అప్పుడు మునులు కమేష దాస్యతి అన్నారట. అప్పుడు ఇంద్రుడు వచ్చి మాం దాస్యతి అన్నాడు. అందువల్ల అతనికి మాంధాత అని పేరు వచ్చింది. తన ఈ వేలు ద్వారా అమృతాన్ని పంపించి బతికిచ్చాడు. అందుకనే ఇప్పటికీ చూడండి, చాలామంది పిల్లలు బొటన వేలు నోట్లో వేసుకొని చీకుతుంటారు. అంటే అందులో నుంచి అమృతం వస్తుందని వాళ్ళు మరి వాళ్ళ భావన కావచ్చు బహుశా. జనమేజయుడి యొక్క అభిజాత్యాన్ని, ధర్మచరిత్రాన్ని, సద్గుణ ఔన్నత్యాన్ని ఇక్కడ రుచిరార్థ సూక్తులతో ఉదాత్తంగా కీర్తించాడు ఆస్తిక మహర్షి. సర్పయాగం చేయడం ఆస్తికుడి దృష్టిలో ఉత్తమమైన ధర్మకార్యం కాదు. అటువంటి అమానుష యజ్ఞాన్ని నిర్వహిస్తున్న జనమేజయుణ్ణి విమర్శించకుండా ఉదాత్తమైన ప్రశంసలతోటి ప్రారంభించటం ఇక్కడ ఉక్తి నైపుణ్యం. ఇంతటి వాడికి ఈ పని తగదు అని తేల్చి చెప్పడానికి అనువుగా తీయటి పొగడ్తలతోటి ప్రారంభించిన ఆస్తికుడి మాట తీరులోని ఈ ఉపక్రమణికను మాధుర్య గుణంలో నిబంధించటం మనోహరంగా ఉంటుంది, అలాగే ఆస్వాద మధురంగా ఉంటుంది. రెండో పద్యం తరళ వృత్తంలో చెప్పారు అన్నయ్య గారు. కువలయంబున వారి కోరిన కోరికకింతగ నీవు పాండవ కులంబు వెలుంగబుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో అవని రాజ్యభరంబుదాల్చిన అంత నుండి మఖంబులన్ తివిరి ఇష్టధనంబులిచ్చుట తృప్తులైరి మహాద్విజుల్. ఓ రాజా, ఈ భూమి మీద ప్రజలు కోరినటువంటి కోరికకు తగినట్లుగా నీవు పాండవుల యొక్క వంశం ప్రకాశించేటట్లుగా పుట్టి స్థిరంగా రాజ్యలక్ష్మితోటి సమస్త భూభారాన్ని వహించినప్పటి నుండి అనేక యజ్ఞాలలో కుతూహలపడి బ్రాహ్మణులకు అభీష్టాలైనటువంటి ధనాలు, వస్తువులు, కనకము ఇస్తూ ఉండటం వల్ల వాళ్ళంతా కూడా తృప్తి పొందారయ్యా. ఆ తర్వాత యజ్ఞస్తుతి చేస్తున్నాడు. అమ్మనుజేంద్రుడైన నలు యజ్ఞము ధర్మరాజు రాజసూయ యజ్ఞము ప్రయాగ చేసిన ప్రజాపతి యజ్ఞము పాశపాణి యజ్ఞము కృష్ణు యజ్ఞము నిశాకరు యజ్ఞము నీ యజ్ఞమును నొక్క రూప విలసన్మహిమన్ కురువంశ వర్ధనా. చూడండి, ఓ కౌరవ వంశాన్ని ప్రవర్ధమానం చేసేటటువంటి జనమేజయ, ప్రసిద్ధుడైనటువంటి నలమహారాజు చేసినటువంటి యజ్ఞం, మీ తాత ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగం, బ్రహ్మదేవుడు ప్రయాగ క్షేత్రంలో చేసినటువంటి యజ్ఞం, వరుణదేవుడి యొక్క యజ్ఞం, కృష్ణుడి యొక్క యజ్ఞం, చంద్రుడి యొక్క యజ్ఞం, మనోహరమైనటువంటి నీ యజ్ఞం ప్రకాశించే మహాత్మ్యంలో ఒక్క విధమే, అంటే సమానమే. నీ యజ్ఞం కూడా అలాంటిదే, అటువంటి గొప్ప యజ్ఞం చేశావు అన్నాడు. ఇక్కడ సర్పయజ్ఞం ఎన్ని యజ్ఞాల కంటే ఎంత గొప్పదో చెప్పాడు. అంతవరకు దేవతలు భూపతులు చేయనటువంటి ఆది యజ్ఞమైనటువంటి సర్పయాగాన్ని, స్వరూప స్వభావాలను వివిధ యజ్ఞాలతో పోల్చి చెప్పాడు. ఈ స్తుతి విన్నటువంటి వాళ్ళు ఆస్తికుడు ఆ యజ్ఞాన్ని సమర్థిస్తున్నాడు అని అనుకుంటారు. జనమేజయాదులు కూడా అట్లాగే భావించారు. నిషేధించడానికి పూర్వరంగంగా తోడ్పడినటువంటి ప్రశంస ఇది. ముందుగానే నీ యాగం బాగలేదంటే వరం కోరుకోమన్నాడు కదా, అందుకని ఆ విధంగా పొగిడాడు. రాజా, నీవు చేస్తున్నటువంటి ఈ సర్పయాగంలోని ఋత్విక్కులు యజ్ఞ ఆచరణ విధానాన్ని బాగా తెలిసిన వాళ్ళు, అధిక బుద్ధిబలం కలిగిన వాళ్ళు, లోకం చేత స్తుతింపబడినటువంటి మిక్కిలి గొప్ప తపస్సే ధనంగా కలిగిన వాళ్ళు. వీళ్ళంతా దయతో చూడటం, శపించి శిక్షించడం అనేటువంటి శక్తులతో కూడినటువంటి వాళ్ళు, బ్రహ్మతో సమానమైన వాళ్ళు, అన్ని విద్యలలో తూర్పు దిక్కున ఏలే ఇంద్రుడి యొక్క యజ్ఞంలోని
ఉత్తమ ఋత్విజ్ఞుల కంటే కూడా వీళ్ళు ప్రసిద్ధి పొందిన వాళ్ళు. అంటే ముందు ఋత్విక్కులందరినీ పొగిడాడు. ఇక్కడ ఋత్విక్కుల యొక్క మహాత్యాన్ని కీర్తించే ఈ పద్యంలో నన్నయ్య గారు మనోహరమైనటువంటి వర్ణన చేశాడు. జనమేజయ మహారాజా విద్వాంసులలో శ్రేష్ఠుడు, మూర్తీభవించినటువంటి ధర్మం, 3 లోకాలలో ప్రసిద్ధమైనటువంటి తేజస్సు కలిగిన వాడు అయినటువంటి వ్యాస మహర్షి స్వయంగా కుమారుడితోటి శిష్యులతోటి ఋత్విక్కుల సముదాయంతో వచ్చి నీ యజ్ఞంలో సదస్యుడైనాడు అంటే నీ యజ్ఞాన్ని నిన్ను వర్ణించడానికి ఎవరికైనా శక్యం అవుతుందా? రాజులలో నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివే. ఎందుకని? విష్ణు అంశలేంది రాజు కాలేడట. నా విష్ణు పృథ్వీపతి అని ఉంది. ఈ విధంగా అద్భుతంగా పొగిడాడు. ఆశీర్వచనం చేస్తున్నాడు ఆస్తిక మహర్షి. చంద్రవంశంలో పుట్టినటువంటి ఓ జనమేజయ మహారాజా, బాధను కలిగించే కర్మలందు ఆసక్తుడై సన్నిహితుడై అగ్ని బ్రాహ్మణోత్తముల యొక్క దివ్య మంత్రాల చేత హోమం చేయబడినది అన్నాది హవ్యాలను కుడికి తిరిగే జ్వాలలనేటువంటి ముంజేతులతో గ్రహిస్తూ నిండైనటువంటి కోరికలను పుణ్యాల యొక్క ఫలితాలను నీకు ఇస్తూ ఉండుగాక అన్నాడు. ఎవరు? అగ్నిదేవుడు. అంటే అగ్నిదేవుడు నువ్వు చేసే యాగానికి ఎంత ఫలితం రావాలో అంత ఇవ్వాలి అన్నాడు. ఇక్కడ అగ్నిజ్వాలలు కుడివైపుకు తిరగటం అనేది శుభావహం అని జనమేజయ మహారాజును, ఆయన చేస్తున్నటువంటి యజ్ఞం యొక్క వైభవాన్ని, అలాగే యజ్ఞం చేయించే ఋత్విక్కులని, అలాగే యజ్ఞ విధి పరీక్షకులైనటువంటి సదస్యులని, పూజ్యుడైనటువంటి అగ్నిహోత్రుణ్ణి వారి వారికి తగినటువంటి మంగళవాక్కులతోటి పొగిడాడు. రాజులందరూ కూడా ఆస్తికుడి పట్ల ప్రీతి గలవాళ్ళయ్యారు. అప్పుడు జనమేజయుడు ఆ ఆస్తిక మహర్షిని చూచి, మునిశ్రేష్ఠ, మీకేది ప్రియమో దానినే ఇస్తాను, అడగండి అన్నాడు. అప్పుడు ఆస్తికుడు సంతోషించి, ఆస్తికుడు యజ్ఞం మాన్పించడానికి వచ్చాడు. అక్కడి వాళ్ళందరూ ప్రీతులైతే గాని తన వచ్చిన పని సఫలం కాదు. అందుకని అందరినీ ప్రస్తుతించాడు. ఇదొక స్ట్రాటజీ. ఆ స్తుతి కూడా యథార్థమే కాని కేవలం పొగడ్త కాదు. కార్య సాఫల్యం కోరుకునేవాడు ఎవడైనా సరే ఇట్లాగే చెయ్యాలి. ఆస్తికుడు అంటున్నాడు, మానిత సత్యవాక్య అభిమన్యుకులోద్వహ శాంతమన్యు సంతానుడవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు ఉపరతంబుగా నాకు ప్రియంబుగా మహోర్వీనుత సర్పయాగముడిగింపుము కావుము సర్ప సంహతిన. ఇప్పుడు కుండ బదలగొట్టాడు. పూజింపబడినటువంటి సత్యవాక్యం కలిగిన వాడా అని సంబోధించాడు. అభిమన్య వంశంలో పుట్టినటువంటి వాడా, అభిమన్యుడి యొక్క వంశాన్ని ఉద్ధరించేవాడా, భూమి మీద సమస్త ప్రజల చేత కీర్తింపబడేవాడా, ఓ జనమేజయ, శమించినటువంటి కోపాదుల సమూహం కలవాడివై దయ పట్ల ఆసక్తి కలిగిన స్థితితోటి నా చుట్టాలైనటువంటి ఈ పాముల సమూహం యొక్క మనస్సులలోని ఆర్తి మాన్చేటట్టుగా నాకు ప్రీతి కలిగేటట్టుగా ఈ సర్పయాగాన్ని వెంటనే మానేయి అన్నాడు. పాముల సమూహాన్ని కాపాడు అన్నాడు. ఇక్కడ మానిత సత్యవాక్యాన్ని సంబోధించాడు. ఎందుకని? ఆస్తికుడి యొక్క కథకి ఈ పద్యం ప్రాణం లాంటిది.
సర్పయాగం ఆగటానికి ఆస్తికుడు ఈ పద్యంలో కోరుకునే వరమే కారణం. ఇంతకుముందు 6 పద్యాల్లో ఈ కోరిక తీరడానికి అనువైనటువంటి మానసికమైన వాతావరణాన్ని ఆస్తికుడు కల్పించాడు. ఎవరెవరిలో? రాజులో, ఋత్విక్కులలో, అలాగే సదస్యుల్లో, అందరిలో కల్పించాడు. ఇప్పుడు తన కోరికను బయటపెట్టాడు. అతని మాట తీరులో నన్నయ్య గారి యొక్క సౌకుమార్యం అనేటువంటి గుణాన్ని పోషించాడు. అడగబోతున్నది అసాధ్యమైన కోరిక, కానీ ఆస్తికుడి యొక్క మాటల తీరులో కరకుతనం లేదు. నా కోరికని కోపతాపాలు మానిన దయాబుద్ధితో ఆలోచించు అన్నాడు. సుకుమారంగా హెచ్చరించాడు. ఎంతటి సంస్కారవంతమైనటువంటి ధ్వనిమయమైనటువంటి వాక్కు ఆస్తికుడిది. నా కోరిక గనక తీరిస్తే పాముల యొక్క వంశాలను పీడిస్తున్నటువంటి మనోజ్వరం తగ్గుతుంది, నా మనస్సుకి ప్రీతి కలుగుతుంది అన్నప్పుడు దయాదృష్టితో చూస్తే ఈ 2 కూడా ఉత్తమ ధర్మాలు అవుతాయని మనకి తెలుస్తోంది. ఇక చివర సర్పయాగ ముడిగింపుము కావుము సర్పసంహతిన్ అన్నాడు. అన్నప్పుడు మాటలలో కాఠిన్యం లేకపోవడం మనం గమనించాలి. తన బంధునాశనానికి పూనుకున్న జనమేజయుణ్ణి నిజానికి ఆస్తికుడు పరుషంగా నిందించి శపించి ఉండాలి ఆయనకున్న తపశ్శక్తితోటి. కానీ మాటలో కరుగుదనం లేకుండా, గట్టిదనం స్ఫురించకుండా మృదువుగా, వినయంగా, హితంగా ప్రార్థిస్తున్నట్లుగా నివేదించుకున్నాడు. ఇది మహాత్ముల లక్షణం. ఆస్తికుడు పూర్వపద్యాలలో తాను చేసిన స్తుతులన్నీ ఎంతటి సుకుమారాలైన మందలింపులో అప్పుడు జనమేజయుడికి తెలిసి వచ్చేటట్లుగా మెత్తగా మాట్లాడింపజేశాడు నన్నయ్య గారు. చివరికి మహోర్వీనుత సర్పయాగము అన్నాడు. ఇక్కడ ఒక చమత్కారం ఉంది. దీన్ని సమస్తంగా గనక తీసుకుంటే లోకమంతా కీర్తించిన సర్పయాగం అనే భావం వస్తుంది. లోకమంతా కీర్తించే ఈ యాగం జనమేజయుడి యొక్క ప్రతీకార దృష్టితో చూస్తే ప్రశంసార్హం, అంతే కదా మరి. కానీ ఉత్తమ వంశజుడైనటువంటి, ఉత్తమ ధర్మమైనటువంటి దయాదృష్టితో చూస్తే అది విపరీతమైన పని. ఎందుకని? ఒక్క పాము తప్పు చేస్తే అన్ని పాములను చంపడం అనేది మరి విపరీతమైన పనే కదా. అప్పుడు అందులో విపరీతార్థ వ్యంగ్యం గమ్యమానం అవుతుంది. కాబట్టి మహోర్వీనుత అనేటువంటి మాటని జనమేజయుడికి వేసినటువంటి సంబుద్ధిగా కూడా మనం గ్రహించవచ్చు. అప్పుడు సర్పయాగం ఆపి సర్పకులాన్ని గనక రక్షిస్తే నీవు ఈ ప్రపంచంలోని అందరి చేత కీర్తింపబడతావు అనేటువంటి అర్థం ఇక్కడ ధ్వన్యమానం అవుతోంది. నన్నయ్య గారి యొక్క ధ్వనిమయ రచనలో ఇక్కడ మెత్తగా మాట్లాడటం ఎంత గుణమో, వ్యంగ్యంగా మాట్లాడటం కూడా అంత గుణం. శబ్ద గుణశాలి నన్నయ్య చతురశైలి అని మహాత్ములైనటువంటి జీవి సుబ్రహ్మణ్యం గారు సంపాదకులు ఇక్కడ వారిని సదస్యులు ఏమంటున్నారు? అనిన సదస్యులందరూ ప్రియంబున ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధనునకు తగు ప్రాతునకెద్ది ఇచ్చిన ఘనముగ అక్షయంబగును కావున ఈ ద్విజనాధు కోర్క పెంపున వృధసేయగా తగదు భూవలయేశ్వర ఇమ్మునెమ్మితోన్. అక్కడ ఉండేటువంటి సదస్సులందరూ కూడా ఈ ఆస్తికుడు ఈ విధంగా అడిగితే సభ్యులందరూ కూడా తగినవాడు, అర్హుడు, గొప్ప తపస్సే ధనం కలిగినటువంటి వాడైనటువంటి ఇటువంటి ఉత్తమ బ్రాహ్మణుడికి ప్రీతితో ఏది ఇచ్చినా కూడా అది మిక్కిలి క్షయం లేనిదవుతుంది, అక్షయం అవుతుంది. ఓ రాజా, కాబట్టి ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడి యొక్క కోరిక వ్యర్థం చేయటం తగింది కాదు. గౌరవంతో, ప్రేమతోటి ఇతడు అడిగింది ఇవ్వండి అంటే యజ్ఞాన్ని మానుకోండి అన్నట్టుగా చేశారు. అంటే గౌరవింప తగినవాడు అనడం వల్ల ఈ విప్రోత్తముడి యొక్క కోరిక వ్యర్థం చేయడం తగదు అనే భావం. సదస్సులందరూ కూడా సర్పయాగాన్ని
ఆపమని అడుగుతున్న ఆస్తికుడి యొక్క వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కర్తవ్య దర్శనం చేయిస్తున్నారు రాజుగారి చేత. అందువల్ల ఆస్తికుడి యొక్క కోరికను తీర్చడమే అందరి యొక్క ఏకాభిప్రాయం అని సదస్సులు ముక్తకంఠంతో అనగానే అందరికీ సమ్మతమయ్యేటట్టుగా జనమేజయుడు ఆస్తికుడు అడిగినటువంటి కోరికను అనుసరించి సర్పయాగం మాన్పించాడు. ఆ సమయంలో ఒక వింత జరిగింది. అయితే మూలంలో ఏమున్నదంటే, ఆస్తికుడు సర్పయాగాన్ని మాన్పించమని అడగగా జనమేజయుడు మొట్టమొదట సమ్మతించకుండా మరొక వరం కోరుకోమని అడిగినట్లు, అతడు అదే విధంగా సమ్మతించినట్లుగా ఉన్నది. కానీ నన్నయ్య గారు మాత్రం ఈ విధంగా రాశారు. ఈ తక్షకుడు సాటి లేనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క హోమ మంత్రాల మహిమ వల్ల ఇంద్రుడి నుండి విడివడినాడై విషాగ్నిజ్వాలలు జలుస్తూ ఉండగా చేష్టా శూన్యుడై సుడిగాలి వేగం చేత ఎగరగొట్టబడి వృద్ధి పొందినటువంటి విశాలమైన కార్చిచ్చులాగా ఆకాశంలో పరిభ్రమిస్తున్నాడు. అంతకుముందే వాళ్ళు తక్షకాయ స్వాహ అని మంత్రం చదివారు. అంతలోకి ఈ ఘటన జరిగింది. ఆ దృశ్యాన్ని అక్కడున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. అక్కడ పాములు అగ్నిలో పడునుగా కానీ మంత్రాలు చదువుతున్నారు బ్రాహ్మణులు. ఆ మంత్రాల మహిమ వల్ల పాములు హుతమవుతున్నాయి. హుతం అంటే అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇక్కడ తక్షకుడే హుతం కావాలి. విచేష్టితుడు అంటే ప్రయత్నం చేసేవాడు అని అర్థం కూడా ఉంది. తక్షకుడు అగ్నిలో పడకుండా ఉండడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఆకాశంలో వివశుడై తిరుగుతున్నాడు. ఉద్ధతుడైనటువంటి తక్షకుడి యొక్క వివశ స్థితిని ప్రసాద సమతాగుణ విశిష్టమైనటువంటి ఓజోగుణంలో నిబంధించి రచనలో ప్రౌఢత్వాన్ని ప్రదర్శించారు నన్నయ్య గారు. భయవిహ్వలుడైనటువంటి భయంకరమైన ఆకారం కలిగినటువంటి స్వరూప స్వభావాలని ప్రసాద మిశ్రితమైనటువంటి ఓజోబంధంతో నన్నయ్య గారు చిత్రించి ఔచిత్యాన్ని పాటించారు. అంతేకాదు, ఆ దృశ్యంలో అగ్నిజ్వాలల యొక్క ఔన్నత్యాన్ని చూపించారు. అగ్నిలో పడడానికి సిద్ధంగా ఆకాశంలో అల్లాడుతూ ఉన్నటువంటి తక్షకుణ్ణి ఉద్ధూత వివర్ధితాయత బృహద్ధావాగ్నివోలెన్ అని పద్యంలో రాశారు. అంటే ఇక్కడ ఉపమానం ఏంటి? మరొక అగ్నిజ్వాలలుగా దీర్ఘ సమాసంగా కల్పించారు. ఒకటి సవనాగ్ని అంటే యాగాగ్ని, మరొకటి దావాగ్ని. ఆ ఆకృతుల యొక్క సామ్యాన్ని రచనాగత సమాన సంఘటనతోటి ప్రదర్శించడం ఇక్కడ సమత అనేటువంటి శబ్దగుణం యొక్క లక్షణం. ఈ పద్యంలో ప్రధాన గుణం ఏంటి? ఓజస్సు. దానికి పోషకంగా నిలిచింది ప్రసాదం, సమత. ఈ మూడింటిని కథలోని రసభావ పోషణకి అనువుగా వాడడం నన్నయ్య గారి యొక్క కవితా శిల్పం. ఆతని అచ్చుగ్రానల పాతోన్ముఖుడైన వాని పడకుండగా ఓహో తక్షక క్రమ్మరమని ఆతత భయు క్రమ్మరించే ఆస్తికుడెడ. అలా పైన భయంతో తిరుగుతూ ఉన్నటువంటి తక్షకుణ్ణి, అగ్నిలో పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ తక్షకుణ్ణి, అధికమైన భయంతో కూడినటువంటి ఆ తక్షకుణ్ణి ఆస్తికుడు వెంటనే ఓహో తక్షక మరలిపో అని పలికి అగ్నిలో పడకుండా మధ్యలోనే పంపించేశాడు. జననీ శాప భయప్రపీడిత మహాసర్పేంద్రులన్ సర్పయాగ నిమిత్తోత్థత మృత్యువక్త్రగతులన్ కాకుండగాగాచే అంశును ఆస్తికమునీంద్రునందుల సదస్యుల్ సంత సంబంధి బోరన కీర్తించిరి.
సంతత స్తుతి పదారావంబురమ్యంబుగన్. తల్లి అయినటువంటి కద్రువాదేవి ఇచ్చినటువంటి శాపాన్ని వల్ల, భయం వల్ల బాధింపబడినటువంటి ఆ గొప్ప సర్పరాజులని సర్పయాగం కారణంగా కలిగినటువంటి భయంకరమైనటువంటి మృత్యుదేవత ముఖాన్ని పొందిన వాళ్ళని, అంటే మరణించిన వాళ్ళని రక్షించాడు. యాగంలోని సభ్యులు సంతోషం పొందారు. ఆస్తిక మహామునిని అధికమైనటువంటి స్తోత్ర శబ్దాల ధ్వనులతోటి మనోహరంగా పదే పదే కీర్తించారట. జీవులందరికీ ఒక్కొక్కరికి మరణం ఒక్కొక్క కారణంగా కలుగుతుంటుంది. సర్పాలకి సర్పయాగం మృత్యు కారణమైంది. అందులో తల్లి యొక్క శాపం వల్ల. ఈ ఘట్టంలో ఒక అద్భుతమైనటువంటి ఫలశ్రుతి కూడా అందించారు. ఈ జరత్కారుడనేటువంటి మునిశ్రేష్ఠుడికి జరత్కారు అనేటువంటి వాసుకి చెల్లెలకి కుమారుడైనటువంటి ఆస్తిక మహామునిని కనుక స్మరిస్తే జనులకి పాముల వల్ల భయం తొలగిపోతుంది అని చక్కగా ఫలశ్రుతి కూడా చెప్పారు. మనం రేపు మిగిలినటువంటి విషయాలని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.